అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. తీవ్ర గాయాల కారణంగా నిజామాబాద్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ యార్ కానిస్టేబుల్ చేతిలో గన్ లాక్కొనే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. నిజామాబాద్లో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు షేక్ రియాజ్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకోగా బైక్పై తీసుకువెళ్తూ ఉండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమోద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రియాజ్పై దాదాపు 40కి పైగా కేసులు ఉన్నట్లుగా తెలిసింది. అతడు ఇప్పటికే 4-5 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో తెలంగాణ పోలీసులు తీవ్రంగా స్పందించి నిందితుడిని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టారు. పోలీసుల గాలింపు చర్యల నేపథ్యంలో రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఓ పాడుబడ్డ లారీలో దాక్కోగా అతన్ని పట్టుకున్నారు. అయితే ఈ సమయంలో పోలీసులను చూసి పారిపోవటానికి ప్రయత్నించే క్రమంలో రియాజ్ను తీవ్ర గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మరోసారి పోలీసులపై రియాజ్ దాడికి యత్నించాడు. ఓ కానిస్టేబుల్ చేతిలో గన్ లాక్కొనే దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేయగా పోలీసులు అలర్ట్ అయి అతన్ని ఎన్కౌంటర్ చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్లో హతం కావడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఎట్లా చూస్తున్నారు ఈ రియాజ్ ఎన్కౌంటర్ని? కొంత భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ నిజామాబాద్ పోలీసులు సంబరాలు చేసుకుంటున్న కండిషన్ కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు? సనుశ్రీ, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి రియాజ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కాసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా దీన్ని ప్రకటించారు. అయితే నిన్న రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న సమయంలో కొంత పెనుగులాటలో అతని గాయాలయ్యాయి. సో దానికోసం అతన్ని రిమాండ్ చేయడానికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అతను 11-11:30 సమయంలో అతను వాష్రూమ్కి వెళ్ళడానికి ప్రయత్నించాడు. వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయంలో అతనికి సెక్యూరిటీ గార్డ్గా ఏఆర్ కానిస్టేబుల్ను ఉంచారు. ఎందుకంటే అతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. దాదాపు 40 కేసుల్లో ఉన్నాడు. 24 సంవత్సరాల రియాజ్ నిజామాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అనేక ద్విచక్ర వాహన దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు వీటన్నింటిలో కూడా ఆరితేరిపోయి ఉన్నాడు. ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తే కూడా వారిని అక్కడికక్కడనే అంతమొందించి పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే 10 మర్డర్ కేసులలో కూడా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇట్లా అతనిపైన రౌడీ షీటర్ కూడా ఉంది. సో ఇతన్ని నిన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి సమయంలో అతను పారిపోయేటువంటి సమయంలో అయితే ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి అతని దగ్గర నుంచి వెపన్ను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిగినట్టుగా ఈ కాల్పుల్లో అతను రియాజ్ మృతి చెందినట్లు కూడా తెలంగాణ డీజీ ప్రకటించారు. సో ఇప్పటికే ఆసుపత్రి ముందు నిజామాబాద్ ప్రజలు టపాసులు కాలుస్తూ ఈరోజు దీపావళి సందర్భంగా ఒక నరహంతకుడు బలయ్యాడు, నరహంతకుడు పోయాడు అనేటువంటి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి రియాజ్ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినప్పుడే అతను ఎన్కౌంటర్ జరిగినట్టు అనేక వార్తలు వచ్చాయి. అయితే నిన్న నిజామాబాద్ సిపి సాయి చైతన్య దాన్ని ఖండించారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదని నిన్న చెప్పారు. కానీ ఈరోజు హాస్పిటల్ నుంచి పారిపోయేటువంటి క్రమంలో మరొకసారి కానిస్టేబుల్ వెపన్ను లాక్కొని అక్కడ కొంత బీభత్సం సృష్టించే ప్రయత్నం చేయడంతో అతన్ని కాల్పుల్లో భాగంగా అతను చనిపోయాడనేటువంటిది కాసేపటి క్రితం వచ్చినటువంటి వార్త. దీన్ని తెలంగాణ డీజీపీ ధృవీకరించారు. సో మరి మొత్తానికి తెలంగాణలో దీపావళి పండుగ రోజున ఒక సంచలనమైనటువంటి వార్తను మనం చూస్తున్నాము. దాదాపు 40 కేసుల్లో అటు ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి వాటి చాసిస్ నంబర్లు మార్చి ఇతర రాష్ట్రాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అలాగే చైన్ స్నాచింగ్లకు పాల్పడుతుంటాడు, దొంగతనాలకు
పాల్పడినటువంటి సమయంలో కూడా ఎవరైనా అడ్డం వస్తే వారిని కూడా అంతమొందిస్తారు. సో ఇప్పటికే రియాజ్ ఒక కానిస్టేబుల్ హత్యలో ఉన్నాడు, కానిస్టేబుల్ హత్యలో పరారీలో ఉన్నాడు. వారం క్రితమే ఒక నిజామాబాద్లో ద్విచక్ర వాహనాన్ని దొంగలిస్తుండగా పక్కా సమాచారం రావడంతో ప్రమోద్ అనే కానిస్టేబుల్ 42 సంవత్సరాలు అంటే అతని మేనల్లుడితో పాటు 2 వీలర్ మీద అతన్ని రియాజ్ను పట్టుకోవడానికి వెళ్ళాడు. ఈ సమయంలో మధ్యలో మిడిల్లో కూర్చోబెట్టుకున్నాడు ప్రమోద్ కానిస్టేబుల్ రియాజ్ను. సో అప్పుడు వెనుక నుండి రియాజ్ ప్రమోద్ను పొడవడంతో ప్రమోద్ చికిత్స పొందుతూ కూడా మరణించాడు. సో మరి ఒక కానిస్టేబుల్ హత్యలో నేరస్తుడిగా ఉన్నటువంటి రియాజ్ ఈరోజు హతమయ్యాడు. కానిస్టేబుల్ హతం కావడంతో మొత్తం పూర్తిగా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఒక నేరస్తుడి చేతిలో ఒక కానిస్టేబుల్ చనిపోవడంతో ప్రభుత్వం పైన కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి పలువురు వ్యక్తుల నుండి. కానీ ఏకంగా ఇప్పుడు వారం తర్వాత చూస్తే రియాజ్ను నిన్న సారంగపూర్ వద్ద పట్టుకున్నారు. అక్కడ ఒక ఫామ్ హౌస్లో ఒక పనిచేయనటువంటి ఒక లారీ క్యాబిన్లో అతను తలదాచుకున్నట్టు తెలిసింది. ఈ పోలీసులు వెళ్ళేటువంటి క్రమంలోనే రియాజ్ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పటికే పలు బృందాలుగా గాలిస్తూ నిన్న రియాజ్ను ఎటకేలకు పట్టుకున్నటువంటి సమయంలో కూడా ఒక సివిలియన్ ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి కూడా కొంత గాయాలయ్యాయి. సో మొత్తానికి కాసేపటి క్రితమే ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు కూడా పోలీసులు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.